శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. ఈ శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల కర్మలు తొలగి ఏకకాలంలోనే కోట్లు సంపాదించబోతున్నారు. ఏకకాలంలోనే కోట్లు సంపాదించబోతున్నారు. అంటే ఈ శని త్రయోదశి అనేది కూడా ఈ నెల 23వ తారీఖున వస్తుంది. ఇది మార్చి మాసంలో 2024 సంవత్సరంలో. మీరు గుర్తుపెట్టుకోండి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి 7.5 ఏళ్ళ నాటి శని నడుస్తుంది వీళ్ళకి. కర్కాటక రాశి వారికో అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని. ఇప్పుడు గనక మీరు గనక శని హోమం జరిపించుకుంటే ఈ 5 రాశులలో జన్మించిన వారు, ఇక మీకు సంపాదనలో మీకు ఎలాంటి అడ్డు అడుపు ఉండదండి. సంపాదిస్తూనే ఉంటారు, కోట్లు సంపాదిస్తూనే ఉంటారు. అందుకే కదండి మొన్న రీసెంట్గా ఈ శని త్రయోదశి వస్తుందని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తిరిగి వచ్చింది. అదే అక్కడ నేను పాదం మోపాలి, అక్కడ ఉన్నటువంటి శక్తిని నేను తీసుకోవాలి. మా గురువుగారు నాకు అందించినటువంటి గొప్ప విద్య. నేను ఒకసారి గురువుగారిని అడిగాను, క్వశ్చన్ అడిగాను. ఏమని అడిగానంటే, గురువుగారు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. అవి మనం ఎన్నో శాస్త్రాలు చదివి అన్నీ మనం ఇంట్లోనే ఉండి భగవంతుని పూజిస్తే మనకెందుకు మోక్షం ఇవ్వడు? కావలసి వచ్చి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే మనకు ఆ మోక్ష మార్గాన్ని ఎందుకు ఇస్తాడు భగవంతుడు అని నాకు తెలియనప్పుడు నేను అడిగాను. ఏదైనా మనం తెలియకపోతే ప్రశ్నను అడిగి తెలుసుకుంటే, మనం తెలియనంతసేపు మనం అది అజ్ఞానమే. తెలిస్తే ఒక 5 నిమిషాల్లో ఆ విషయాన్ని మొహమాటం లేక తెలుసుకుంటే జ్ఞానవంతం అవుతాం. తెలుసుకోకుండా అలానే ఉంటే అజ్ఞానం ఎప్పుడు జీవితకాలం మన ప్రశ్న వేధిస్తూనే ఉంటుంది. అయితే మనకు కొన్ని స్థల పురాణాలు ఎలా ఉంటాయంటే, అక్కడ వెలిసినటువంటి స్థలం అంటే స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రాలకు కొన్ని శక్తియుక్తులు కలిగి ఉంటాయి. అక్కడ మనకు ఆ గర్భగుడిలో ఆ వాతావరణంలో గనక మనం ఆ యొక్క భగవంతుడు వెలిసినటువంటి ఆ 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో లోపలైనా కూడా మన పాదాన్ని కనుక మనం మోపినట్టయితే అక్కడ ఉన్నటువంటి శక్తులు, పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనం సంగ్రహించుకోగలుగుతాం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు చెప్పులు వేసుకొని వెళ్ళారా? చూడండి, భగవంతుని అంటే దేవాలయంలో మాడ వీధులు అనేవి ఉంటాయి. ఆ మాడ వీధుల చుట్టూ కూడా మనం చెప్పులను ధరించొద్దు. ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మాడ వీధులు ఉంటాయి, అసలు ఆ చెప్పులు వేసుకోవడానికి ఉండదు. ఆ మాడ వీధులలో మనం పాదాలతో నడిచినా కానీ మనం దేవుని దర్శించిన కాసేపు కూర్చుందామని కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తులను మనం తీసుకోవాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే అవన్నీ మనం ఆస్వాదించుకుంటాం, మనలో వచ్చేస్తాయి. అలా కొందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు డబ్బులు ఉండాలి వాళ్ళు ఉంటారు. కొందరు పదే ఒకే దేవస్థానాలకు వెళ్తుంటారు. అలా వెళ్ళిన ఏం ఉపయోగం ఉండదు, ఒకేసారి సంగ్రహిస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, ఒక్కసారి జీవితంలో వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరించుకుంటాం. మనం ఇంట్లో మంచి హ్యాపీగా దండం పెట్టుకోవచ్చు అండి, భగవంతుని దండం పెట్టుకోవచ్చు. ఒక్కసారి వెళ్ళొచ్చావా క్లోజ్. అంతేగాని ప్రతిసారి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు 5 సార్లు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవాలి. ఇంట్లో పెట్టుకొని మంచిగా హ్యాపీగా దండం పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టేసి 2 దీపాలు వెలిగించి మనసు సంకల్పం చేసుకున్నాం, ఆ భగవంతుని కోరుకుంటే వస్తాయి, అన్నీ వస్తాయి. అలా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళని దేవాలయాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే కంపల్సరీ వెళ్ళాలి. అందుకే చెప్తున్నాం, నేను దర్శించని గుడి లేదంటే అన్ని దేవాలయాలు, చిన్న టెంపుల్స్ కూడా నేను దర్శించుకోవడం మొదలుపెట్టాను. అందుకే ఈ వీడియోలు తీయట్లేదు, సరిగా ఫోన్ కాల్స్ మాట్లాడట్లేదు. మీకు తెలుసు కావచ్చు, మీరు చూస్తున్నారు. 30 రోజుల టైం వ్యవధిక 40-45 రోజులు కూడా అయినా కూడా వాళ్ళతో మాట్లాడట్లేదు. ఏదైనా కూడా చాలా టైం తీసుకుంటున్నానండి, ఎందుకంటే దేవాలయ సందర్శనలకు వెళ్తున్నాను. ఇది నా గురించి కాదు, మీకు మంచి జరగాలని, నాకు ఆ పవర్స్ రావాలి. ఇప్పటి వరకు ఎన్నో దేవస్థానాలు, మొన్న ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళాను,
రామేశ్వరం మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చాను. కంచి కామాక్షి, మధుర మీనాక్షి టెంపుల్స్, కారడి శంకరాచార్యులు పుట్టినటువంటి క్షేత్రంకి వెళ్ళి అక్కడ జన్మధన్యం చేసుకున్నాను. అరుణాచలం, ఎన్ని క్షేత్రాలంటే అన్ని తిరుగుతున్నానండి. అన్ని పాదాలు మోపాలే. అక్కడికి వచ్చిన తర్వాత శని హోమం చేపిస్తున్నాను. మళ్ళీ శని త్రయోదశి మీకు తెలుసు కదా, ఈ నెల 23వ తారీఖున శని త్రయోదశి ఉందని. ఆ శని త్రయోదశి నాడు నేను చాలా మందికి శని హోమం జరిపిస్తున్నాను. ఎవరైతే శని హోమం జరిపించాలనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు స్లాట్ బుక్ చేసుకోండి, శని హోమం జరిపించుకోండి, చాలా మేలు జరుగుతుందండి. కుంభరాశి, మకర రాశి, మీనరాశి, కర్కాటక, వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని హోమం జరిపించుకోవాల్సిందే. మిగతా 12 రాసులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా చేయించుకుంటే మంచిదండి. శని కుంభరాశిలోకి వచ్చి మనకు 1 సంవత్సరం బాగవుతుంది. మళ్ళీ శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళాడంటే ఇక మనం శని హోమం జరిపించిన ప్రయోజనం ఉండదు. ఏది చేసినా ఇప్పుడే. మళ్ళీ అది శని త్రయోదశి నాడు, అది పరమ పవిత్రమైనటువంటి రోజున మనం శని హోమం తలపెట్టడం అనేది కూడా ఆషామాషి విషయం కాదండి. అది ఎన్ని జన్మల పుణ్యఫలం. ఇప్పుడు అందరూ వింటారా ఈ వీడియో? వినని వాళ్ళు ఉంటారు. శని హోమం అయిపోయిన తర్వాత అయ్యో మేము చూడలేదే అంటారు. అది కర్మను బట్టి వస్తుంది. ప్రాప్తం ఉండాలంటారు దీన్ని. ఉండాలి, ప్రాప్తం ఉండాలి, ప్రతి మనిషికి ప్రాప్తం ఉండాలి. అందుకే మీరు ఎవరైనా శని హోమం చేయించుకోవాలనుకున్నటువంటి వారికి ప్రత్యేకంగా వీడియోను సెండ్ చేయండి. ఆ శని హోమం జరిపించుకుంటే ఆ పుణ్యఫలం మీకు అందుతుంది, వాళ్ళకంటే మీకు రెట్టింపు వస్తుంది. ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని తెలిపగలిపామంటే, తెలియజేసామంటే అది అందులో 50% మనకు పుణ్యఫలం లభిస్తే 50 మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే నీ ద్వారానే కదా అతను శని హోమం చేయించుకునేది, నువ్వు చెప్తేనే కదా అతను శని హోమం చేసేది. అందుకే రెట్టింపు పుణ్యఫలం నీకు వస్తుంది. తెలియపరచండి, వాళ్ళు ఇంకా 10 మందికి తెలియపరిచారనుకోండి ఇంకా మంచి జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. శని హోమం చేయించుకోక మిస్ చేసుకోవద్దు. శని త్రయోదశి నాడు చాలా మేలు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల కర్మలు తొలగి ఏకకాలంలో కోట్లు సంపాదిస్తారని నేను చెప్పాను. ఇప్పుడు ఈ రాసులకు మీరు అనుకోవచ్చు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు ఇవి ఎలా సాధ్యం అవుతుంది? శని నడి నెత్తి మీద కూర్చున్నప్పుడు ఎలా సంపాదించగలుగుతాం? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. శని హోమం ద్వారానే అతన్ని మనం ప్రార్థించాలి, పూజించాలి. అనుగ్రహం కలిగే విధంగా, అనుగ్రహం ఆ శనీశ్వరుడు మన మీద అనుగ్రహించే విధంగా మనం చేయాలి. అందుకే శని ఎప్పుడైనా కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని మన మాట వింటాడు. కుంభరాశిలో నుంచి బయటపడ్డాడంటే ఎవ్వరి మాట వినడు. అతనిది ఒకటే రూట్, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్. సొంత కొడుకు వచ్చినా కూడా ఏం చేయడు, గుర్తుపెట్టుకోండి. కుంభరాశిలో ఉన్న శత్రువు వచ్చి కూడా మనం సాయం కోరం అనుకుంటే సాయం చేస్తాడు శనీశ్వరుడు. అలా 30 సంవత్సరాల వరకు ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఒక్కసారి శని హోమం జరిపిస్తే. అందుకే ఒకసారి ట్రై చేసి చూడండి. జీవితంలో మనకు చాలా చిన్నదండి. ఆ టైంను మనం తీసుకోవాలి. ఆ కొద్దిపాటి టైంనే సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకుంటూ మనం ముందుకెళ్తే మనకి ఇంకా ఏ సమస్య రాదు. అందుకే ఈ శని త్రయోదశి అనేది కూడా మనకు 23వ తారీఖు మార్చి మాసం 2024వ సంవత్సరంలో శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో పాల్గొనండి. ఆ శని హోమం చేయించుకోండి. పాల్గొనడం అంటే మీరు మా దగ్గరకు వచ్చి మీరు శని హోమంలో పాల్గొనడం అవసరం లేదు, చేయించుకోండి. అప్పటికే మేము ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, చతుర్ముఖ దిగ్బంధనం అవన్నీ మూట కట్టేసి ఒక పాత్రలో పోసి నూనె పోసి నల్ల నువ్వుల నూనె తూర్పు పడమర ఉత్తర దక్షిణ ధృవాలకు అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్లదారాన్ని చుట్టి ఆ టైము శని త్రయోదశి నాడు ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుని వాళ్ళ గోత్రనామాలు చదువుతూ ఆ హోమంలో కనుక వేసినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి శని కర్మ పటాపంచలైపోతాయి, శని బాధలన్నీ తొలగిపోతాయి. ఇదొకటే కాదు, రాబోయే 30 సంవత్సరాలు మీకు శనీశ్వరుడు మీ యందు కరుణ కలిగి మీరు చేసే ప్రతి పనిలో అడ్డు తగలకుండా మీకు విజయాన్ని అందించడంలో శని తన వంతు పాత్ర మీకు అందిస్తూనే ఉంటాడు. కాబట్టి శని త్రయోదశి నాడు నేను చెప్తున్నటువంటి ఈ రాశులు, ఈ మకర రాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక, వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని నడుస్తున్నటువంటి 3 రాశులు మీకు ఈ శని త్రయోదశి నుండి ఏకదాటిగా సంపాదన పెరుగుతూనే ఉంటుంది. కోట్లు సంపాదిస్తూనే ఉంటారు, లక్షలు సంపాదిస్తారు. దానికి నేను హామీ ఇస్తాను.
మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదండి. ఇక మీ టైం మొదలైందండి, ఇక మిమ్మల్ని ఎవరు ఆపే ఆ అవసరమే ఉండదు. ఎవరికి ఆ టైం కూడా వాళ్ళకి ఇవ్వకండి మీరు ఫస్ట్. అంటే మీరు దూసుకొని వెళ్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.